హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ వీడియోలో మనం సైబర్ సెక్యూరిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఏఐఎంఎల్ వైపు అది వెళ్తున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ గురించి అయితే చాలామంది ఆలోచించట్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నేను ఎల్‌పీయూలో న్యూ అడ్మిషన్స్ అయితే చూసాను కదా! స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు. సో, వాళ్ళైతే మాక్సిమమ్ ఐదర్ సీఎస్‌సి కోర్ బ్రాంచ్ అయితే తీసుకుంటున్నారు. లేదంటే ఏఐఎంఎల్ తీసుకుంటున్నారు. లేదంటే డేటా సైన్స్ తీసుకుంటున్నారు. కానీ సైబర్ సెక్యూరిటీ గురించి అయితే ఎవరు ఆలోచించట్లేదు. సో, అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలియకుండా ఉన్నారేమో అనేది నా డౌటొచ్చింది. సో, అందుకే సైబర్ సెక్యూరిటీ గురించి వీడియో చేద్దాం అనేది నేనైతే అనుకున్నాను. సో, ముందుగా అసలు సైబర్ సెక్యూరిటీలో ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుంది? కెరియర్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి? అండ్ ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో, లెట్స్ స్టార్ట్. అసలు సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటంటే ప్రొటెక్టింగ్ ద డిజిటల్ వరల్డ్. అంటే మనం ఇప్పుడు మన డేటా అయితే బ్రీచింగ్ జరుగుతుంటుంది. అంటే డేటా లీకేజ్ అవ్వడం ఇలాంటివి అయితే జరుగుతాయి. సో, అది జరగకుండా ప్రొటెక్ట్ చేయడం గురించే ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అయితే మనం చదవాల్సి ఉంటుంది. అండ్ అది చదివితే మనం సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇలాగైతే అవుతాం. ఎథికల్ హ్యాకర్, వైట్ హ్యాట్ హ్యాకర్ ఇలాంటి పేర్స్ అయితే వినే ఉంటారు మీరు. సో, అలా అయితే మనం అవుతాం అనమాట. సో, ప్రొటెక్టింగ్ ద డిజిటల్ వరల్డ్. మన ఇప్పుడు మన ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ ఒకటి లీక్ అయితే పర్లేదు. అదే ఒకవేళ ఏదైనా బిజినెస్ రిలేటెడ్ ఇంకా పెద్ద రిప్యుటేషనల్ కంపెనీస్ వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతే అది పెద్ద ప్రాబ్లమ్ కదా! సో, అందుకని చెప్పి సైబర్ సెక్యూరిటీ చదివిన వాళ్ళనైతే వాళ్ళు హైర్ చేసుకుంటారనమాట. వాళ్ళ డేటా లీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికి. సో, అది మెయిన్ రీజన్ అనమాట. సైబర్ సెక్యూరిటీ ఎందుకు? అసలు ఏంటి? దేని గురించి చెప్పాలి అంటే ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు నేను చెప్పినట్టే ప్రొటెక్టింగ్ ద సిస్టమ్స్, నెట్వర్క్స్ అండ్ డేటా ఫ్రమ్ డిజిటల్ అటాక్స్ విచ్ ఎన్‌ష్యూర్స్ డేటా కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. చెప్పాను కదా! కాన్ఫిడెన్షియల్ డేటాని వీళ్ళు స్టోర్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అనేది ఎందుకు క్రూషియల్ అంటే నేను ఇందాక చెప్పినట్టే బిజినెసెస్, గవర్నమెంట్స్, ఇండివిడ్యువల్స్ డేటా లీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయడానికే ఈ సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్యూచర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అసలు సైబర్ సెక్యూరిటీకి ఎందులో ఫ్యూచర్ ఉంది అంటే మన ఫ్రెండ్స్ ప్రకారంగా ఇప్పుడు ఏఐ పవర్డ్ సెక్యూరిటీ. ఇప్పుడు చాలామంది ఏఐ వచ్చేసింది కదా! అదే ప్రతిదీ చూసుకుంటది అనుకుంటారు. కానీ దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ అయితే ఉండాలి. ఆ ఏఐని ఇంటిగ్రేట్ చేసుకొని సైబర్ సెక్యూరిటీ చదివితే మనకు ఎక్కువ కెరియర్ స్కోప్ ఉండే వచ్చే అవకాశాలైతే ఉంటాయి. అండ్ ఐఓటీ ప్రొటెక్షన్ అంటే ఇది ఎక్కువ పెద్ద పెద్ద బిజినెసెస్ అవి వాడతాయి. అండ్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండ్ ఎన్హాన్స్డ్ క్లౌడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్. సో, వీటికైతే ఈ సైబర్ సెక్యూరిటీ అయితే ఫ్యూచర్ ఉంది. సో, ఈ పేర్లయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంది, ఒకవేళ మేము సైబర్ సెక్యూరిటీలో చదువుతున్నాము అంటే ఈ స్క్రీన్‌షాట్ తీసుకోండి. మీకు ఉపయోగపడుతుంది. అండ్ దీనికి రిలేటెడ్‌గా అంటే ఐఓటీ ప్రొటెక్షన్‌కి అనగా ఒక సెపరేట్ రోడ్ మ్యాప్ ఉంటది. అండ్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీకి అనగా సెపరేట్ రోడ్ మ్యాప్ ఉంటది. సో, వాటి గురించి కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్ చేస్తాను. సో, ఇప్పుడైతే అసల ఏం స్కోప్ ఉంది అనేది ఈ వీడియోలో మనం అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ స్కోప్. అంటే మనం ఎలాంటి రోల్స్‌కి అప్లై చేయొచ్చు ఇందులో ఉందంటే యాస్ ఎ ఎథికల్ హ్యాకర్‌గా మనం అయితే అవ్వచ్చు. అండ్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అండ్ ఫోరెన్సిక్స్ ఎక్స్‌పర్ట్ అండ్ ఎస్ఓసీ అనలిస్ట్ అండ్ పెనిట్రేషన్ టెస్టర్. అంటే ఈ ఈ కోర్స్ ఇవే కాకుండా ఇంకా చాలా అయితే ఉన్నాయి. కానీ ఇవి హై పేడ్ అనమాట. లైక్ 40 ఎల్‌పీఏ, 30 ఎల్‌పీఏ, 25 ఎల్‌పీఏ అని చూస్తాం కదా! సో, ఈ రోల్స్‌కైతే ఆ ప్యాకేజెస్ అయితే వస్తాయన్నమాట. యాస్ ఎ ఫ్రెషర్‌గా అంటే మీకైతే అంత రాకపోవచ్చు. ఒకవేళ మీరు నిజంగా హ్యాకథాన్స్‌లో పార్టిసిపేట్ చేసి మంచి స్కిల్ సెట్ ఉంది అంటే మీకైతే స్టార్టింగ్ ఒక 25,00,000 పర్ యానమ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఈ పర్టిక్యులర్ రోల్స్‌కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కీ సబ్జెక్ట్స్ అంటే మీరు ఇందాక చెప్పిన రోల్స్‌కి మీరు బాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి అంటే ఈ నెట్వర్కింగ్ అండ్ క్రిప్టోగ్రఫీ, ఆపరేటింగ్ సిస్టమ్స్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవైతే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏ టూల్స్ బాగా నేర్చుకోవాలంటే గాలిలైనట్, మెటా స్ప్లాయిట్ అండ్ వైర్‌షార్క్. ఇవే కాదు ఇంకా చాలా అయితే ఉన్నాయి. సో, అవి కూడా నేనైతే మీకు అంటే ఇది జస్ట్ లైక్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్. సైబర్ సెక్యూరిటీ ఏం నేర్చుకోవాలి? కీ సబ్జెక్ట్స్ ఏముంటాయి? ఎలాంటి రోల్స్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు? అండ్ బిగినర్ లెవెల్‌లో యాస్ ఎ ఫ్రెషర్‌గా మీకు ఎంత సాలరీ వస్తదనేది ఈ వీడియో. సో, జస్ట్ క్విక్ గ్లాన్స్ ఇస్తున్నాననమాట. మీకు సైబర్ సెక్యూరిటీలో కెరియర్ ఎలా ఉంటుందని. అండ్ మీకు ప్రీ రిక్విజిట్స్ అంటే మీరు సైబర్ సెక్యూరిటీలో నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో, తీసుకోవాలంటే నాకు దేని మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి అని అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ ప్రోగ్రామింగ్‌లో పైథాన్, సి అదైతే మినిమమ్ వచ్చుండాలి. ఇవైతే అవ్వాలంటే మీకు ఒకవేళ మీరు సైబర్ సెక్యూరిటీ డొమైన్ తీసుకుంటే మీకు ఫస్ట్ ఇయర్‌లో పైథాన్, సి ఎలాగో చెప్తారు. మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి అయితే ఈ పర్టిక్యులర్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన డొమైన్స్ గురించి మీకైతే కాన్సెప్ట్స్ చెప్పడం మొదలుపెడతారనమాట. సో, మీరు ఫస్ట్ ఇయర్‌లో మీరు భయపడనవసరం అవసరం లేదు. ఒకవేళ మీరు పెద్ద కాలేజ్‌లో జాయిన్ అయ్యి ఉంటే మీకు పైథాన్, సి యాస్ ఎ బేసిక్స్‌గా అండ్ ఒకవేళ చిన్న కాలేజ్‌లో అయినా కూడా
ఎంసెట్ కాలేజెస్ తెలంగాణ ఎంసెట్, తెలంగాణ అండ్ ఏపీలో కూడా మీకు పైథాన్ సి అయితే ఉంటుంది కంపల్సరీగా. ఒకవేళ లేదు అంటే నేను మీకు కింద కొన్ని ప్లేలిస్టులు చెప్పాను. సో, యూట్యూబ్‌లో అవైతే చూడొచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్‌లో కూడా. సో, అవైతే కూడా మీరు చూడొచ్చనమాట. అండ్ ఎక్కువ ఈ సైబర్ సెక్యూరిటీ ఎవరెవరు తీసుకుంటారంటే బీసీఏ అండ్ బీటెక్ బ్యాక్‌గ్రౌండ్స్‌లో ఉన్న వాళ్ళే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒకవేళ ఎక్కువ అంటే ఇప్పుడు ఒక 10 మెంబర్స్ ఇంటర్వ్యూకొచ్చారు. మిమ్మల్ని ఎక్కువ ప్రిఫర్ చేయాలంటే మీ దగ్గర ఈ సర్టిఫికేషన్స్ ఉండాలి. ఈ సర్టిఫికేషన్స్ మీ దగ్గర ఉన్నాయంటే మిమ్మల్ని టాప్ ప్రయారిటీగా తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు సీజీపీఏ 9 సీజీపీఏ అండ్ మీతో పాటు వచ్చిన ఒక 10 మెంబర్స్‌కి కూడా 9 సీజీపీఏ ఉంది. సేమ్ స్కిల్ సెట్ ఉంది. మీకొచ్చిన టూల్సే వాళ్ళకి వచ్చు. సో, మనల్ని వాళ్ళతో డిఫరెన్షియేట్ చేయాలి అంటే మనకు కొన్ని సర్టిఫికేషన్స్ అండ్ వి షుడ్ పార్టిసిపేట్ ఇన్ సమ్ హ్యాకథాన్స్. సో, అలా చేసామంటే మనం వాళ్ళకన్నా కొద్దిగా డిఫరెన్షియేట్‌గా ఉంటామనమాట. సో, అందుకని చెప్పి ఈ సర్టిఫికేషన్స్ కూడా మీరైతే చేయాల్సుంటుంది. సో, ఇవైతే కొద్దిగా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వాటిల్లో టాప్ సర్టిఫికేషన్స్ అనమాట. సో, ఇది కూడా ఒకసారి స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హూ షుడ్ చూజ్ సైబర్ సెక్యూరిటీ. నాకు అంటే ఇప్పుడు చాలా కాలేజెస్‌లో అయితే మన మనకొచ్చిన సీజీపీఏ బట్టి మనకైతే సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు. సో, దాన్ని బట్టి మనమైతే థర్డ్ ఇయర్‌లో ఆర్ సెకండ్ ఇయర్‌లో స్పెషలైజేషన్ అయితే తీసుకోవాలి. కొన్ని కాలేజెస్‌లో అయితే ఫస్ట్ ఇయర్‌లోనైతే చూస్ చేసుకోవాల్సుంటుంది. సో, అలాగా మాకు సూట్ అవుద్దా సైబర్ సెక్యూరిటీ లేదా అనైతే మీరెలా చూసుకోవాలంటే, మీకు ఒకవేళ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంది, లాజికల్ థింకింగ్ అది ఉంది, మేము పజిల్స్ సాల్వ్ చేయగలం. అంటే సైబర్ సెక్యూరిటీలో ఒకవేళ ఇప్పుడు ఎవరైనా హ్యాక్ చేశారంటే దానికంటూ ఒక పజిల్‌లా అయితే చూడాలనమాట. దాన్ని సాల్వ్ చేయడానికి. సో, అలా చేయగలను అంటే మీరైతే ఈ సైబర్ సెక్యూరిటీకైతే మీరు వెళ్ళొచ్చు. కానీ ఖాళీ లైనక్స్ ఇవన్నీ మనకి మామూలుగా ఏఎంఎల్ అవి తీసుకుంటే అయితే చెప్పరు. సో, మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారంటే మీరు బాగా హార్డ్ వర్క్ అయితే చేయాల్సుంటుంది. చాలామంది అనుకుంటారు ఈ స్పెషలైజేషన్‌లో ఎవరు జాయిన్ అవ్వలేదు. కాంపిటీషన్ తక్కువ ఉంటదని. కాంపిటీషన్ అయితే ఎక్కువుంది. ఒకవేళ పర్టిక్యులర్ కాలేజ్‌లో గాని వాళ్ళకి ఐడియా ఉండకపోవచ్చు. లేదంటే ఆ పర్టిక్యులర్ డొమైన్‌కి ఎక్కువ అడ్మిషన్స్ రాకపోవచ్చు. కానీ సైబర్ సెక్యూరిటీ, ఏఎంఎల్, డేటా సైన్స్ ప్రతి దానికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అండ్ మీకు సైబర్ సెక్యూరిటీ అయితే ఒక స్ట్రాంగ్ కెరియర్ పొటెన్షియల్ అయితే ఉన్నది. అండ్ మీకైతే బేసిక్ నాలెడ్జ్ కావాల్సుంటుంది. స్టార్టింగే అంటే లైక్ సి, పైథాన్ అవి మీరు ఎలాగో ఫస్ట్ ఇయర్‌లో చెప్తారు. అవి వాటి మీద మీరు ఒక నాలెడ్జ్ పెంచుకున్న తర్వాత మీకు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచయితే అసలైన టాపిక్స్ అయితే స్టార్ట్ చేస్తారు. అండ్ సర్టిఫికేషన్స్ కూడా మీరైతే చేయండి. మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేయాలంటే సర్టిఫికేషన్స్ అండ్ హ్యాకథాన్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేయండి. అప్పుడు వేరే వాళ్ళతో మిమ్మల్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అండ్ మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే పెరుగుతాయి. అండ్ ఇంకా మీకు సైబర్ సెక్యూరిటీ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.